ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో సహోదరి మృదులత దేవుని మాటలు అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం అండి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే మోషే. ఈ వ్యక్తికి ఏం బలహీనత ఉందండి? నోటి మాంద్యము కలవాడు. అంటే స్పష్టంగా మాట్లాడలేడు. మీ అందరికీ నేను ఒక మాట చెప్పనండి. నాకు ఫస్ట్లో అసలు సరిగ్గా ఏది కూడా వచ్చేది కాదు. ప్రొనౌన్సేషన్సే కానీ లేకపోతే ఏమైనా చదవాలన్నా కూడా అంత స్పష్టంగా వచ్చేది కాదు. ఎప్పుడైతే బైబిల్ చదవటం మొదలుపెట్టానో, ఆయన సన్నిధిలో నేను చిన్నగా ప్రార్థించడం ఎప్పుడైతే ప్రారంభించానో, దేవుడు అప్పుడు వరకు నాకు తెలియని మాటలు కూడా స్పష్టంగా మాట్లాడాను. దేవుడు గొప్ప కృప చూపించాడు నాకు. హల్లెలూయా. ఈ మోషే గారిని చూసినప్పుడు నాకు అదే అనిపించింది. వేరే ఎవరక్కర్లా, గుడ్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్న. ఒక మాట నేను చెప్పాలంటే 5-10 నిమిషాలు ఆగిన తర్వాత మాత్రమే ఆ మాట నేను స్పష్టంగా ఎదుటి వాళ్ళకి చెప్పేదాన్ని. అంటే చిన్నప్పటి నుంచి లోన్లీగా నేను ఉండి ఎవరితో కలవకుండా ఉండటం వల్ల నాకు మాటలు అంతగా ఇదిగా వచ్చేవి కాదు. ఎప్పుడైతే యవన జీవితంలో దేవుడు దర్శించాడో ఆ సమయాన్ని నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్న, ఈ బైబిల్ని చదువుతున్నప్పుడు, సామెతల గ్రంథం, కీర్తనలు చదువుతున్నప్పుడు నా నాలుక తెలియకుండానే స్పష్టంగా మాట్లాడడం దేవుడు గొప్ప కృప చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ నోటి మాంద్యం గల మోషేని ఆయన ఏం చేయడానికి పిలుస్తున్నాడు? ఒక పొదలో నుంచి దేవుడు దర్శిస్తున్నాడు మోషేని. మోషే అని ఆయన ఒక స్వరముతో పిలుస్తున్నాడు. అగ్నితో నా తండ్రి మండుతున్నాడు. ఆయన మండుతూ ఏమని అంటున్నాడో తెలుసా? మోషే, నీవు నా దగ్గరికి రా అని చెప్పని మోషేని పిలిచినప్పుడంట ఆ అగ్ని ఉన్న చోట మోషే పాదములకు ఏమి వేసుకొని వెళ్ళాడు? చెప్పులు వేసుకొని వెళ్ళాడు. చెప్పులు వేసుకొని వెళ్తే వెంటనే దేవుడు అన్నాడు, ఇది పరిశుద్ధమైన స్థలము, నీ కాళ్ళకున్నవి నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి, నువ్వు వదిలివేయాలి అని చెప్పని అన్నప్పుడు మోషేని వెంటనే దేవుడు దర్శిస్తున్నాడు. వెంటనే మోకాళ్ళని, తండ్రి నేను నోటి మాంద్యం గలవాణ్ణి, నేను ఏమి చేయటానికి కూడా నేను అసమర్థుని, నా వల్ల కాదు అని అన్నప్పుడు దేవుడు పిలిచాడంటే దాని వెనకాల గొప్ప ప్రణాళిక ఉండిద్ది. హల్లెలూయా. ఇక్కడ మోషే అనుకుంటున్నాడు, ఎందుకయ్యా నన్ను పిలిచావని తన హృదయంలో అనుకున్నాడేమో. వెంటనే అంటున్నాడు, ఆ ఐగుప్తులో నా బిడ్డలు పడుతున్న మొరను, వారి యొక్క నిట్టూర్పులు నేను విని ఉన్నాను, నా చెవిన పడి ఉన్నవి మోషే. కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి వారి యొక్క బంధకాల నుంచి, వారి యొక్క చెరల నుంచి విడిపించి నన్ను గొప్ప నాయకుడివి కావాలన్నప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా అసలే నేను అత్తివాడిని, అసలే నోటి మాన్యంలో ఎదగలవాడిని, నేను ఎలా మాట్లాడతానయ్యా అన్నప్పుడు నో నీ నోటికి నోరే ఒకరిని నేను నిలబెడతానన్నాడు. అతని పేరే అహరోను. హల్లెలూయా. కానీ అహరోను చెప్పటం వరకే. కానీ మోషే మాత్రం ఎలా ఉన్నాడండి? గొప్ప నాయకుడిగా ఆయన మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుడు దర్శిస్తే, దేవుడు పిలిస్తే ఎవరైనా సరే గొప్ప నాయకులుగా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ చాలామంది కొన్ని మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. మనం చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆయన స్టీవెన్ అని చెప్పాను ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన పచ్చి తాగుబోతుడు. ఒక వ్యసనం ఉండి ఒక వ్యసనం లేదు. తల్లి అంట అక్కడ కూటాలు జరుగుతుంటే కన్నీరు కార్చి ప్రార్థిస్తుందంట. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడంటే తాగి వచ్చి తను ఒక స్త్రీతో వ్యభిచారం చేసి వచ్చి ఈ తల్లిని ఇంకా చంపేద్దామని అనుకొని ఇతను వచ్చి కూడా ఆయన అనుకుంటున్నాడు, ఆ తల్లి కార్చిన కన్నీటిలో అతను కొట్టుకొని పోయి తన యొక్క పాపాలన్నీ కూడా విడిచిపెట్టి గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆయన గొప్ప సేవ చేసి ఆ రోజు ఆయన స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తున్నప్పుడంట ఒక స్త్రీ వచ్చింది, స్టీవెన్ నీకు నేను గుర్తున్నానా అని చెప్పానంటే ఆయన అంటున్నాడు, సహోదరి ఎవరు నువ్వు అనంటే, స్టీవెన్ నీ గుర్తు లేదా? నీవు నేను కలిసి పాపం చేసిన వారమేనంటే, తల్లి నేను తెలియక ఆ తప్పు నేను చేసి ఉన్నాను, నన్ను దయతో
నువ్వు క్షమించు, నీవు కూడా ఆ పాపాన్ని నువ్వు మానుకో. ఈ దేవుడే నిజమైన దేవుడని గొప్ప నాయకుడిగా దేవుడు అతన్ని చేశాడు. అతని ద్వారా ఎంతమంది ఒక ఉజ్జీవాన్ని దేవుడు రగిల్చాడు. హల్లెలూయా. కాబట్టి మోషే అనేక లక్షల కాల్బలాల్ని ఆయన నడిపిస్తాడని ఆయన కలలో కూడా ఊహించలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది. దేవుడు దర్శిస్తే నేను గొప్ప స్థానంలో ఆయన నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. మోషేని పిలిచాడు, మోషేని దర్శించాడు, ఆయన గొప్ప స్థానంలో ఆయన నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తానండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పెను. చాలండి, ఇదంతా వృత్తాంతమంతా మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరే గిద్యోను. ఈ గిద్యోను అంట మస్తకి వృక్షం కింద కూర్చొని ఏం చేస్తున్నాడంట? గానుగుల్ని దుల్ల కొట్టుకుంటూ ఉన్నాడంట. ఇతని యొక్క బలహీనుడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయేల్ అమ్మోనీయులతోనే కావచ్చు, అక్కడున్న వారు మిద్యానీయులు అందరితో కూడా అక్కడ వారు ఏం చేస్తున్నారంటే యుద్ధం చేస్తున్నారు. కానీ యుద్ధము ఎందుకు చేస్తున్నారంటే వారి దగ్గర ఏమీ లేదు, మందసము లేదు. ఆ మందసము లేదు అక్కడ. ఆ మందసము లేకపోగా దేవుడు కూడా వారి మధ్యలో లేడని వారంతటా ఇంకా హీనమైన స్థితికి ఆ ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే గిద్యోను అడుగుతున్నాడు ఆ యెహోవా దూతని, మాకెందుకు ఈ శ్రమ, మాకెందుకు ఈ శోధన, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు దేవుని దూత ఏమంటుంది తెలుసా? బలాఢ్యుడా, పరాక్రమ గల బలాఢ్యుడా, నీవు లేచి నిలబడుము. అతని యొక్క బలహీనతను ఆమె దేవుడు చూడలేదు, కానీ అతనిలో ఒక బలాన్ని నింపుతుంది. ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉన్నది. ఏమని? నన్ను బలపరచువాని అందే సమస్తమును చేయగలను. చప్పట్లు కొడదామా నా ప్రభువుకి? ఇక్కడ ఒక బలహీనుడు గిద్యోను, కానీ అతనికి ఒక బలాన్ని ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవా దూత, బలాఢ్యము గల పరాక్రమ గల బలాఢ్యుడా, నువ్వు లేచి నిలబడి. ఈ యుద్ధానికి అక్కడ ఇజ్రాయేల్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కనబడలేదు, కానీ ఈ బలహీను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ఈ బలహీను వాడుకొని ఒక బలమునిచ్చి, ఒక శక్తినిచ్చి అనేకులు అమ్మోనీయులందరినీ కూడా హతము చేయడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. ఆమేన్. అలాగే యెహోవా దర్శిస్తే నువ్వెంత బలహీనులైనా కానీ సాతాను వేసే ప్రతి ఒక్క ఉచ్చుల నుంచి కూడా బలాన్నిచ్చి శక్తినిచ్చి ఆయన ఉన్నతంగా మనల్ని నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. సాతాను అనుకుంటాడు ఈ ఆత్మీయ జీవితాలు ఇక పడిపోయారు, ఇక ఆత్మీయ జీవితంలో నిలబడరు, ఇంకా ఎన్ని ఉపవాసాలు చేసినా ఏమి, ఎంత వాక్యం చదువుకున్నా ఏమి, ఎంత దేవుని సన్నిధిలో ఉన్నా ఏమి, ఏ ప్రయోజనము కూడా లేదు వారు. ఎందుకంటే వారి హృదయాల్లో నేను ఏం పెట్టాను? నేనొక బలహీనురాల్ని. కానీ ఇక్కడ అంటున్నాడు ప్రభు దూత, యెహోవా దూత, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో పరాక్రము గల బలాఢ్యులారా, లేచి మీరు నిలబడండి. ఈరోజు ఆత్మీయ జీవితంలో కృంగిపోయిన, బలహీనంగా పడిపోయిన మనందరితో సూటిగా తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు. 30 దినాలు ఎలా గడిచిపోయాయి, కానీ 31వ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నిలబడము. నీ ఆత్మీయ జీవితంలో నీకు గుడారాన్ని నేను దర్శించబోతున్నాను, గొప్ప యుద్ధము నేను నీ పక్షాన నేను చేయబోతున్నాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? లేఖనాలు సెలవిస్తున్నాయి మన పక్షాన ఎవరున్నారండి? యెహోవాయే. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ పక్షాన నేను నిలబడి ఉన్నాను, నీవు లేచి నిలబడుము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు నేను బలహీనరాలని పడిపోయి ఉండదు. ఆయన రక్తము ద్వారా నువ్వు బలము తెచ్చుకో. ఆయన యొక్క శరీరం ఎలాగైతే దున్నగొట్టబడిందో, ఎలాగైతే నల్లగొట్టబడిందో, ఎంత ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. ఒక కన్ను, మన కన్నులకి అది గుర్తుకు రావాలి. ఆత్మీయ జీవితంలో పడిపోయిన ప్రతిసారి కూడా ఆ సిలువలో ఆయన ఎలా యాగమైపోయాడు మన కోసము. ఈ చేతులకి ఎలా మేకలు కొట్టబడి ఉన్నాయో, ఈ డొక్కల బల్లెం పోటు ఎలా పొడిచి ఉన్నారు, ఈ తలపైన ముళ్ళ కిరీటం ఎలా పెట్టి ఉన్నారు,
మనం నడిచే ఈ యొక్క అవిధేయతమైన మార్గాలను బట్టే కదా ఆయన కాలంలో మేకు గుచ్చగలిగారు. మనం చేస్తున్న ఈ అవిధేయతమైన కార్యాలు చేతులను బట్టే కదా ఆయన చేతుల్లో మేకులు కొట్టగలిగారు. మనం ఆలోచించే చెడ్డమైన తలంపుల ద్వారాగే కదా తలపైన ముళ్ళ కిరీటం పెట్టగలిగి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పడిపోయిన స్థితిలో నుంచి నీవు లేచి నిలబడు. ఆయన అంటున్నాడు, నువ్వు లేచి నిలబడితే నువ్వు పరాక్రమ గల బల శౌర్యగా నేను నిలబడతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ పక్షాన నేను నిలబడి ఉన్నాను. ఎంతో ప్రేమతో మన బిడ్డలు మన కోసం ప్రాణత్యాగానికి వస్తారండి. ఎవరైనా రారు, ఎవరు కూడా రారు. కానీ నా ప్రభువు నరూపధారిగా వచ్చి తన యొక్క శరీరంలో నా ఆఖరి బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని కార్చి నీ కోసం నా కోసం తన విలువైన ప్రాణాన్ని ఒక త్యాగముగా, ఒక దానముగా నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో ఎలాగున్నాం? బలహీనపడిపోయి ఉన్నామా? అందుకే ఆయన అంటున్నాడు, పడిపోయిన ఆ గిద్యోని, బలహీనుడైన ఆ గిద్యోని అంటున్నాడు, పరాక్రమ గల బలార్జుడా. ఈరోజు పడిపోయిన నీతో నాతో కూడా అదే అంటున్నాడు. నో, గత అయిపోయింది, ఇక నువ్వు లేచి నిలబడు. నన్ను క్షమించు ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభువా అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే ఆయన అంటున్నాడు, నిలబెట్టడానికి నేను శక్తి గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందామండి. దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే కాన్పు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. 9వ వచనం కూడా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని 9వ వచనం చదువుకుందాం. దేవుడు మానోహ ప్రార్థనను ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. చాలండి. ఇక్కడ ఒక స్త్రీయే కనిపిస్తుంది, మళ్ళీ శారమ్మలాగా. ఈమె ఎక్కడ కూర్చుందంట? పొలంలో కూర్చుంది. మొట్టమొదటిగా ఆమె ఒక గృహంలోనే ఆమె ఉండవచ్చు, లేకపోతే ఒక గుడారంలోనే ఆమె ఉండవచ్చు. ఆమెని ఒక దేవుని దూత వచ్చి దర్శిస్తుంది. ఏమనంటే, అమ్మా నీవు ఎలాగున్నావు, పిల్లలు కనలేక ఒక గొడ్రాలుగా ఉన్నావు, కానీ యెహోవా దూత చెప్తుంది, నీవు ఒక కుమార్ని కంటావు. అతని తలపైన ఎటువంటి క్షౌరపు కత్తి వెయ్యకూడదు. అతను ఎలాగుండాలంటే నాజీరు చేయబడని వ్యక్తిగా అతను ఉండాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి. ద్రాక్షరసమైనను మద్యమైనను నీవు గర్భంతున్నప్పుడు నువ్వును పుచ్చుకునకూడదు, అతను కనిన తర్వాత అతను కూడా పుచ్చుకునకూడదని మనోహ భార్యకి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఈమె ఒక అక్కడ పొలంలో కూర్చొని ఉండగా దేవుని యొక్క దూత ఈమెను దర్శించడానికి వచ్చింది. దర్శించి అంటుంది, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. ఈమె అంటుంది, నాకు ఏమీ లేదు, నేను గొడ్రాలై ఉన్నాను, నాకు ఏమీ లేదు, నేను ఒక చెట్టై నేను ఉన్నానే కానీ నాలో ఏ ఫలములు లేవు, నేను పచ్చగా ఉండడానికి కారణం ఉంది కానీ ఈ పచ్చగా ఉన్నా కూడా ఏమీ లేవు, ఫలాలు లేవు. ఈ చెట్టు రోజు రోజుకి ఎండిపోతుంది. ఒక గొడ్రాలైన నా స్థితి నుంచి ఫలాలు లేని స్థితిలో నేను ఉన్నాను. నాకు ఏ సంతోషము లేదు, నాకు ఎటువంటి నా ఒక సమాధానం అనేది లేదని ఈ స్త్రీ అనుకున్నప్పుడు దేవుని దూత దర్శించి ఈమె ప్రార్థన ఆలకించి వెంటనే హన్నా ప్రార్థనకి దేవుడు ఎలాగ జవాబునిచ్చాడో వెంటనే ఈ స్త్రీ కూడా దేవుడు జవాబు ఇచ్చాడు. నువ్వు ఒక కుమార్ని కంటావు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు ఒక కుమార్ని కంటావని దేవుడు గొప్ప సంపూర్ణమైన సంతోషాన్ని ఆమెకి దేవుడు కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దేవుణ్ణి అంటుంది, దేవుడి దగ్గరే అడుగుతుంది. పొలం అనగా సంఘములో కూర్చొని ఆమె ధ్యానిస్తుంది, ఆమె అడుగుతుంది, ఆమె కన్నీరు కారుస్తుంది. ప్రభువా, నీవు నన్ను దర్శించువా, నేను గొడ్రాలై ఉన్నాను, నాకు గర్భఫలము లేదా, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానమని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, నీవు నన్ను దర్శించువా అని ఆమె దేవుని యొక్క సన్నిధిలో అడుగుతుంటే వెంటనే సమాధానం వచ్చింది. దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎలాగైతే హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు, వెంటనే ఈ స్త్రీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈమె గర్భంలోనే గొప్ప సంసోను లాంటి గొప్ప బలాఢ్యుడైన కుమారుడు దేవుడు జన్మించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆమెకి ఎటువంటి సంతోషము లేదు, సమాధానము లేదు. దేవుడు దర్శించినంత వరకు, దేవుడు ఎప్పుడైతే దర్శించాడో సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు కలగజేశాడు ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరికీ ఎంతమంది సంతోషం లేదండి? కొడుకులు పుట్టంగానే అందరి మొహాలు కలకలలాడిపోతాయా లేదా? నాకు బాధ ఏం లేదు. నా ఇద్దరు పుట్టినా కూడా నేను సంతోషంగానే ఉన్నా. నాకు నా మొహంలో అయితే కొంతమంది పరీక్ష పెట్టి కూడా చూశారు, ఏడుస్తానే ఉన్నాను. ఏడవటం కాదు కదా, ఏమి కూడా లేదు, చాలా సంతోషంగానే ఉన్నాం అందరం కూడా. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అది ఏదైనా కానీ మన యొక్క సంతోషము కోసమే కానీ మన వేదన కోసం ఏది కూడా దేవుడు ఇవ్వడు. కానీ మన సంతోషాన్ని పరిపూర్ణం చేయడానికే దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది ఆత్మీయంగానే కావచ్చు, శారీరకంగానే కావచ్చు. మనం ఎలాగున్నాము, పచ్చని చెట్టులాగా ఉన్నాము, ఓకే. ఫలాలేవి నీకు ఒక సంపూర్ణమైన సంతోషం కావాలి. మన యొక్క ఫలం ఫలించాలి. మనం ఫలం ఫలించకుండా ఎన్నాళ్ళని అలాగా ఉండి ఉంటాం. పొలంలో ఆమె కూర్చొని ధ్యానిస్తుందంట. ధ్యానించగల వెంటనే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు అనుగ్రహించాడు. హన్నా కూడా అలాగే దేవుని మందిరానికి వచ్చి ఆమె కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వెంటనే జవాబు అనుగ్రహించాడు. మరుసటి సంవత్సరమే సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తను ఆమె కౌగిటలో దేవుడు నుంచాడు. హల్లెలూయా. అలాగే దేవుడు ఈసారి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో కూడా, ఎవరికైతే సంతోషము లేదో, సమాధానము లేదో, ప్రభువా నేను ఫలించలేని స్థితిలో ఉన్నాను, నీకు నేను వేరే ఉన్నాను, లేకపోతే నేను ఇలాగ ఉండి ఉన్నాను, కానీ నాలో ఎన్నో సంవత్సరాలు గడిచింది, నేను ఆత్మీయ జీవితంలో రక్షించబడే కావచ్చు, నేను ఇలాగ నీ మందిరానికి వస్తుండే కావచ్చు, ఫలాలు ఫలించలేని స్థితిలో ఉన్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దర్శిస్తున్నా, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఫలాన్ని ఫలించబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఫలాన్ని ఫలించే స్థితి మార్గంలోనే దేవుడు నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఎటువంటి లోటుతో ఉన్నామో, ఎటువంటి లేమితో ఉన్నామో, ఎటువంటి కలిమి స్థితిలో ఉన్నామో వారందరికీ కూడా దేవుడు సంపూర్ణమైన సంతోషం అనుగ్రహించును గాక. హల్లెలూయా. కాబట్టి చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఈ లూకా రాసిన సువార్తలోనే కావచ్చు, మత్తయి సువార్తలోనే కావచ్చు, సాక్షాత్తు మన పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే కొన్ని గృహాలు దర్శించాడు. ఆయన కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఒక సుంకపు గుత్తదారుడైన ఒక పొట్టి జక్కయ్య, ఆ జక్కయ్య ఎట్టంటి వాడయ్యానంటే, నేను అతని దగ్గర 10 రూపాయలు తీసుకుంటే నా దగ్గర 40 రూపాయలు వసూలు చేస్తాడు ఆ పొట్టి జక్కయ్య. నాకులాగా ఇంతే ఉంటాడు, కానీ అస్సలు డబ్బు విషయంలో మాత్రం అంత గట్టి. అలాంటి ఆ జక్కయ్యని కొన్ని సందర్భాల్లో ఆ దారిలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనేక ప్రాంతాలు దర్శిస్తూ ఆ ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడంట ఈ పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. ఆయన తగ్గ చెట్టే ఆయన ఎక్కి చూస్తున్నాడు, నా ప్రభువుని నేను చూడాలి, ఆ చెట్టు ఎక్కి చూడాలి, ఈయన గురించి ఏదో గొప్పలు చెప్తున్నారు కదా చూద్దామని ఆ జక్కయ్య అంట ఆ చెట్టు ఎక్కి చూస్తుంటే అక్కడ చుట్టూన్న వారిని ఎవరిని చూడలేదు, కానీ నా తండ్రి ఈ పొట్టి జక్కయ్యని చూసి, జక్కయ్య దిగి రా, నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా ఆయన చెప్పేది ఒకటే, మీ కుటుంబాల్ని ఆయన పిలుస్తున్నాడు, నిన్ను ఆయన పిలుస్తున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టే తల్లి గర్భంలో ఉండగా, పిండమునై ఉండగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన విలువైన రక్తంలో కడగబడి ఆయన స్వాస్థ్యమై మనం ఉన్నాము. హల్లెలూయా. ఆయన స్వకీయ సంపాద్యంగా మనం అందరం కూడా సంపాదించుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆ పొట్టి జక్కయ్యని పిలిచాడు. అలాగే కొంతమంది అంటున్నారు, ఒక శతాధిపతి, ఒక అధికారి వచ్చి అన్నాడు, అయ్యా నా గృహానికి నువ్వు రా, నా కుమార్తె చనిపోయింది అంటే ఆయన అంటున్నాడు, పదయ్యా వస్తానని దారిలో వెళ్తుంటే 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ అంటుంది, ఎలాగైనా సరే ఈయన ఒక వస్త్రం నేను ముట్టుకుంటే చాలని ఆమె స్వస్థత పొందింది. ఓకే, అక్కడ ఒక కార్యం జరిగింది. నా ప్రభు ఆ మార్గంలో వెళ్తుండగా ఆయన ఆ మార్గంలో వెళ్తున్న ఆపలేదండి, ఇంకా ఆయన ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళ్ళి ఈ యొక్క అధిపతి యొక్క గృహాన్ని ఆయన దర్శించాడు. అక్కడ మరణ ఛాయలు అల్లుకున్నాయి. ఆ చిన్న బిడ్డ మరణించింది. తల్లి తండ్రి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు, నా బిడ్డ చనిపోయిందే, నా చిన్నారి బిడ్డ చనిపోయిందే, నా ముద్దుల కుమార్తె చనిపోయింది అని ఆ యొక్క తల్లిదండ్రి రొమ్ము కొట్టుకుంటుంటే నా తండ్రి కనికరపడి ఆ కుటుంబాన్ని దర్శించి ఆ అల్లుకున్న మరణ ఛాయలన్నిటిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తొలగించి ఆమె చెయ్యి పట్టుకొని లేపాడు. ఆమె
హల్లెలూయా. లేపి సాతాను వేసిన ప్రతి ఒక్క మరణం యొక్క ఆ ఉచ్చుల నుంచి ఆ కుటుంబానికి దేవుడు విడుదల ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు దర్శిస్తే ఎటువంటి మరణ ఛాయలే కాదు, లేకపోతే ఏదైనా సరే సాతాను ఎటువంటి ఉచ్చుల్లో వేసినా కూడా నా ప్రభు లేపడానికి శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి స్థితిలో మీరు ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం సెలవిస్తున్నాడు. ఆయన దర్శించాలి, నీ గృహాన్ని దర్శించాలి, నిన్ను దర్శించాలి, నీ బిడ్డల్ని దర్శించాలని ఒక ఆశ, తృష్ణ నీకు ఉంటే మాత్రం ఆయన అంటున్నాడు, శారా యొక్క కుటుంబంలో ఉన్న ఆ లోటుని ఆయన తీసివేశాడు. ఆయన అంటున్నాడు, మోషే అంటున్నాడు నేను నత్తివాడిని అన్నాడు, కానీ దేవుడు ఆయనలో గొప్ప నాయకుడిని ఆయన చూసి ఉన్నాడు. గిద్యోను అన్నాడు నేను బలహీన్ని, అందుకే నేను మా ఒక వృక్షము కింద నేను గానుగులు దంచుకుంటున్నానయ్యా అని అంటున్నాడు. కాదు కాదు, నువ్వు పరాక్రమ గల బలార్జువి, నువ్వు పడిపోయిన స్థితిలో ఉంచడానికి నేను నిన్ను పిలవలేదు, కానీ నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని నేను నిన్ను పిలిచి ఉన్నానని గిద్యోన్ని లేపి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ మనోహ భార్య కూర్చొని కృంగిపోతుంది, నేను గొడ్రాల్ని, ఒక ఫలాల్ని నేను ఫలించట్లేదు, ఒక చెట్టుగా నేను ఉన్నాను అంతేగాని నా చెట్టుకి ఏమీ లేవు, ఫలాలు లేవు అని చెప్పి నేను వేదన పడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆమె ప్రార్థన ఆలకించి మరుసటి సంవత్సరంలోనే ఆమె యొక్క కౌగిటిలో దేవుడు సంసోను లాంటి బలాఢ్యుని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆమెకి సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు. చివరిగా మనం చూస్తే ఎటువంటి మరణ ఛాయలు అందుకున్నా, లేకపోతే ఈ సాతాను ఇంకా ఒక అడుగు వేస్తే మన బ్రతుకు ఏమవుతుందని సాతాను ఎటువంటి గలిబిల్లి రేపినా సరే ఆయన అంటున్నాడు, మన ప్రభు దర్శిస్తే మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడే నా దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుడిని నేను కలిగి ఉన్నా. కాబట్టి ఆయన అన్నాడు, ఎటువంటి అయినా సరే ఉన్నాయి, రాళ్ళే ఉన్నాయి, రప్పలే ఉన్నాయి, మొలలే ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నేను నిన్ను దర్శించడానికి నేను ఇష్టపడుతున్నా, వీటన్నిటి నుంచి విడుదలవ్వటానికే నేను నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శిస్తే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి, ఆయన దర్శిస్తే ఇంత అద్భుతమైన కార్యాలు మన పక్షాన జరుగుతాయి. ఈరోజు ఏ కార్యాలు జరగట్లేదని నిరుత్సాహమైన స్థితిలో ఉన్న మీ అందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమనేది ఒకే ఒక మాట, నీ కన్నీళ్లు నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, తగిన కాలమందు ప్రతిఫలం ఇస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి సంతోషంతో మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా మోకరిద్దాం. ఆయన దర్శిస్తే ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో అద్భుతాలు ఆత్మదేవుడు దర్శించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. నిరుత్సాహ స్థితిలో కన్నీటితో వేదనతో బతుకుతున్న మనందరినీ కూడా ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నీ లోటును తీర్చడానికి ఆయన వస్తానంటున్నాడు, నిన్ను గొప్పగా చేయడానికి ఆయన వస్తానంటున్నాడు, నీ బలహీనతను తీసివేయడానికి ఆయన వస్తానంటున్నాడు, నీకు సంపూర్ణమైన సంతోషం ఇవ్వడానికి ఆయన దర్శిస్తానంటున్నాడు, నీ పాపము శాపములన్నిటి నుంచి కూడా విడుదల ఇవ్వడానికి వస్తానంటున్నాడు, చివరిగా మరణం యొక్క అంచుల నుంచి కూడా విడుదల ఇవ్వడానికి ఆయన వస్తానంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మోకరించి ఆయన సన్నిధిలో అడుగుదామా, కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుందామా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.